టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే మనం కంటిన్యూస్గా లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా లక్ష్మీకాంత్ ఎడిషన్లో 7th ఎడిషన్లో ద 8th చాప్టర్ ఏంటి, దట్ ఈజ్ అబౌట్ ది ఫండమెంటల్ రైట్స్. క్లియర్? సో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అండ్ దీన్ని కంటిన్యూస్గా కంటిన్యూ చేద్దాం. రైట్? అండ్ ఇప్పుడు మనం చూడబోయే దిస్ ఈజ్ ద లెక్చర్ 1. సో క్లాస్ డిస్కస్ చేస్తున్న దిస్ ఈజ్ శ్రీనివాస్. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రజల గురించి ఎందుకు అసలు పాలిటీలో ఉండడం జరిగింది అనేది చూడండి. రైట్? అయితే హిస్టారికల్గా చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యం అనేది, డెమోక్రసీ అనేది ఎక్కడి నుంచి మనం చూస్తాం, వెస్టర్న్ కంట్రీస్ అంటే యూరోపియన్ నేషన్స్లో స్టార్ట్ అయ్యింది. దట్ ఈజ్ ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ, ద హిస్టారికల్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఆఫ్ కోర్స్ బుద్ధిజం టైం నుంచి, ద లిచ్చవి కింగ్డమ్ లాంటివి ఎప్పటి నుంచో ఇండియాలో డెమోక్రసీ ప్రిన్సిపల్స్ కానీ, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ఎలిమెంట్స్ అనేవి ఇండియాలో కనిపించవచ్చు. బట్ ద కంప్లీట్ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అనేది మనం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. అవునా? రైట్. అయితే వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇవాల్వ్ అవుతున్న కొద్దీ, దట్ ఈస్ ఫ్రమ్ ది గ్రీస్ దగ్గర నుంచి కానీ తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్లో కింగ్డమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయింది. అయితే కింగ్డమ్ ఉన్నప్పుడు కంప్లీట్లీ కింగ్కి చాలా పవర్స్ అనేవి ఉండేవి. రైట్? కింగ్కి చాలా పవర్స్ అనేవి ఉండేవి. మొనార్కియల్ స్టేటస్ అనేది ఉండేది. లైక్ కింగ్ ఏం చెప్తే అదే అన్నట్లుగా ఉండేదన్నమాట. రైట్? అయితే యునైటెడ్ కింగ్డమ్లో ఇది అట్లా కంటిన్యూ అవుతున్నప్పుడు, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కింగ్స్, దట్ ఈజ్ ది కింగ్ నేమ్ జాన్. అయితే ఇతను హీఈస్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ ది 1215. సో 1215 ఈ కింగ్ జాన్ అతను హీ హెస్ గివెన్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది మాగ్నా కార్టా అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు మాగ్నా కార్టా అనేది ఇష్యూ చేయడం జరిగింది అంటే 1215 ముందు నుంచే ఇంగ్లాండ్లో ఉన్న ప్రజలలో డెమోక్రసీ అనేది కావాలి. ఎందుకంటే కింగ్ ఒకవేళ మొనార్కియల్ స్టేటస్ ఉంటే కింగ్ నచ్చినట్లుగా జరుగుతుంది, కింగ్ ఏం చెప్తే అది జరుగుతుంది. ఒకవేళ కంప్లీట్ మొనార్కియల్ స్టేటస్ ఉంటే కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది. ఏంటి? కింగ్ ఇప్పుడు ఈరోజు ఒక మాట చెప్పచ్చు అండ్ రేపు ఆ మాటని మళ్ళీ మార్చేయచ్చు. అవునా? సో ఈ విధమైన వల్నరబిలిటీ అనేది కింగ్డమ్లో ఉంటుంది. అవునా? సో ప్రజలు కొన్ని హక్కులు అనేవి అడగడం జరిగిందనమాట. కొన్ని హక్కులు అనేవి అడగడం జరిగింది. ఎందుకంటే దే కంప్లీట్లీ నో పీపుల్ ఎప్పుడైతే వీళ్ళ హక్కుల గురించి అర్థం చేసుకుంటారో అప్పుడే కింగ్డమ్ కూడా స్ట్రాంగ్గా ఎఫిషియెంట్గా ఉంటుంది. కింగ్ అనేవాడు స్ట్రాంగ్గా ఉండాలి. దేని గురించి? బయట థ్రెట్స్ నుంచి కాపాడడానికి తప్ప ఇంటర్నల్ కింగ్డమ్లో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. సో అందుకోసం ప్రజలకి హక్కులు అనేవి, రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అయితే ఈ రైట్స్ని కింగ్కి అడుగుతున్నారు. కింగ్ చాలాసార్లు మీకు ఈ హక్కులు ఉన్నాయి అని చెప్పడమే తప్ప చాలాసార్లు వాటిని ఉల్లంఘించడం అనేది జరిగేదన్నమాట. సో ఇట్లా కాదు అని చెప్పి ఎక్కువ ప్రెజరైజ్ చేయడంతో కింగ్ జాన్, దట్ ఈస్ 1215 ఒక రిటర్న్గా కంప్లీట్గా రిటర్న్గా ప్రజలకి ఈ హక్కులు అనేవి ఉంటాయి అని చెప్తూ ఒక మాగ్నా కార్టా అనేది ఇష్యూ చేయడం జరిగిందనమాట. రైట్? సో ఈ మాగ్నా కార్టాలో దట్ ఈస్ పీపుల్కి ఏ రైట్స్, హక్కులు అనేవి ఉంటాయో ఆ హక్కులు అనేవి ప్రజలు పొందుతారో దాన్ని క్లియర్గా రాయడం జరిగింది. ఎందుకంటే కేవలం నోటితో చెప్తే వెంటనే నోటితోనే దాన్ని పక్క రోజే మార్చేయచ్చు. బట్ ఎప్పుడైతే రిటర్న్ డౌన్ చేస్తారో అవి మార్చడానికి అవ్వదు. క్లియర్? అవునా? సో అటువంటి మాగ్నా కార్టాని 1215 కింగ్ జాన్ తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే ఇదంతా నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ప్రొవైడ్స్ ద యాక్చువల్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి హక్కులు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఏ విధంగా కంప్లీట్ ఫార్మలైజ్డ్ ప్రాసెస్ వచ్చాయి అనే దాని మీద మీకు పూర్తి క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. రైట్? అయితే మరి ఈ స్టోరీ నేను ముందు చెప్పకుండా ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో ఎందుకు చెప్పానంటే దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత పెట్టడం జరిగిందో వెంటనే దీన్ని మాగ్నా కార్టాగా పిలవడం జరిగిందనమాట. చాలామంది పొలిటికల్ సైంటిస్టులు దీన్ని లిటరల్లీ ఇండియాలో ఉన్న మాగ్నా కార్టాగా గుర్తించడం అనేది జరిగింది. రైట్? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్.
నేమ్లో ఉంది. ఫండమెంటల్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్, బేసిక్, వెరీ ఫండమెంటల్ స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. అయితే అటువంటి ప్రజల సంరక్షణకు ఆర్ ప్రజలకి కొన్ని హక్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ హక్కులు అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే వాటి బేసిస్ మీద ప్రజాస్వామ్యం అనేది నడుస్తుందన్నమాట. సో అటువంటి రైట్స్నే ప్రాథమిక హక్కులుగా మనం చెప్తాము. వాటినే ఫండమెంటల్ రైట్స్ అని అంటాం. అయితే ఇటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో పెట్టడం అనేది జరిగింది. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది పార్ట్ 3 అనేది చూడండి, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు కూడా పార్ట్ 3 ఉంటుందన్నమాట. అయితే ఇటువంటి పార్ట్ 3 12 to 35లో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 14 నుంచి దట్ ఈజ్ ఆర్టికల్ 32 వరకు ఫండమెంటల్ రైట్స్. ఒక్కసారి చూడండి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, నేను మళ్ళీ మీకు క్లారిఫై చేస్తున్నాను. పార్ట్ 3 కన్సిస్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35. పార్ట్ 3 12 నుంచి 35 ఉంటుంది. బట్ ఫండమెంటల్ రైట్స్ అంటే మాత్రం ఆర్టికల్ 14 నుంచి 32 వరకు ఫండమెంటల్ రైట్స్ అని అంటామన్నమాట. ఓకేనా? సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఫస్ట్ టైం ఫండమెంటల్ రైట్స్ అనేవి పెట్టడం జరిగిందా అంటే నో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో దట్ ఈజ్ ద ఫస్ట్ అమెండ్మెంట్తో బిల్ ఆఫ్ రైట్స్ అనేవి తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్స్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. దాన్ని ఏమంటారు? బిల్ ఆఫ్ రైట్స్. ఏ బిల్ ఆఫ్ రైట్స్ అనేవి టోటల్ 10 రైట్స్ ఉంటాయి. ఆ 10 రైట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 14 నుంచి 32 వరకు కూడా ఫండమెంటల్ రైట్స్గా పెట్టడం జరిగింది. సో ఇవి ప్రజలకి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ మొత్తం కూడా వీటి మీద నడుస్తుంది అని చెప్తున్నారనమాట. రైట్ సార్, ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి కేవలం ఇక్కడ స్టేట్ యొక్క సోవర్నిటీ ఆర్ స్టేట్ యొక్క స్టెబిలిటీ గురించి మాత్రమే కాదు. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ పీపుల్, ప్రజలు. అటువంటి ప్రజలకు హక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్కి వచ్చేసరికి మనకి కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్ బేసిస్ మీద ఉంటాయి. ఐదర్ ప్రిలిమ్స్ అయితే కానివ్వండి, మెయిన్స్ అయితే కానివ్వండి. బట్ ఇది మనకి దానికి మించి ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున మీరు యూపీఎస్సీ ర్యాంక్స్ అనేవి వచ్చి డిఫరెంట్ ప్రొఫెషనల్ కేటగిరీస్ కింద సెటిల్ అయినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొజిషన్ వచ్చిన తర్వాత చాలామంది దే యాక్చువల్లీ ట్రై టు కాన్సన్ట్రేట్ ద పవర్ అంతా కూడా చేతుల్లోకి తీసుకోవాలనుకుంటారు. పీపుల్ని, ఆర్డినరీ పీపుల్ని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. నో, అటువంటి ప్రజలు ఇచ్చిన పవర్తోనే ఈరోజు స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో పీపుల్కి ఎప్పుడు కూడా తగిన ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ అడ్మినిస్ట్రేషన్ అనేది ముందుకు జరగాలన్నమాట. రైట్? ఎస్. అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి కంప్లీట్గా జస్టిషియబుల్ ఇన్ నేచర్లో పెట్టడం అనేది జరిగిందనమాట. సార్, జస్టిషియబుల్ నేచర్ అంటే ఏంటి? జస్టిషియబుల్ నేచర్ అంటే ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ యొక్క ఉల్లంఘన అనేది జరిగినట్లయితే వెంటనే దాన్ని కోర్ట్ ఆఫ్ లాలో మనం ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయగలం. అంటే నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. బట్ ఫస్ట్ థింగ్ దట్ ఈజ్ ఆర్టికల్ 14 చూసుకున్నట్లయితే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. అంటే అందరినీ కూడా సమానంగా చూస్తామని. బట్ లెట్స్ టేక్ గవర్నమెంట్ ఒక చట్టం, లెజిస్లేచర్లో ఒక చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టంలో దట్ ఈజ్ హిందూస్కి హిందూస్కి ఒక రిజర్వేషన్ కాన్సెప్ట్ లాంటిది ఏదైనా పెట్టారనుకోండి, నువ్వు హిందూ అయితే చాలు నీకు రిజర్వేషన్ ఇస్తాము అని. అయితే ఇది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. మతం పేరు మీద ఎప్పుడూ కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వకూడదు, అవునా? అయితే ఇది జనరల్గా కూడా ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తుంది. ఈ విధంగా ఒకవేళ గవర్నమెంట్ బిల్ అనేది తీసుకొస్తే అయితే ఇండియాలో ఉన్న డిఫరెంట్ రిలీజియన్స్ లైక్ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియానిటీ కానీ, బుద్ధిస్ట్ కానీ, జైన్స్ కానీ, సిక్ కానీ, పార్సీ కానీ ఇట్లాంటి ప్రజలందరికీ కూడా
లాస్ అనేది జరుగుతుంది కదా, రైట్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కోర్ట్ ఆఫ్ లా, దట్ ఈస్ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ డైరెక్ట్గా కేస్ అనేది వాళ్ళు వేయగలరు అనమాట. అందుకని ఈ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ అనేది జస్టిషియబుల్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడైనా స్టేట్ వైలేట్ చేస్తే ప్రజలు దాన్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఛాలెంజ్ చేయగలరనమాట. అర్థమవుతుందమ్మా. సో దీన్ని మనం ద జస్టిషియబుల్ పార్ట్గా పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్, దట్ ఈస్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్. ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ అనేది మీరు కేవలం ఇప్పుడు 60,000 రూపీస్ కాదు, కేవలం 48,000 రూపీస్ పేమెంట్ చేసి మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ సబ్స్క్రిప్షన్ అనేది మీరు ఇప్పుడు తీసుకోగలరు. అయితే బ్యూటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వల్ల మీరు కొన్ని క్లాసెస్ మిస్ అయినా సరే రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మీ ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేసుకోగలరు, రైట్. సో ఆఫర్ అనేది చూడండి, కేవలం 31 మార్చ్ 2024 వరకు మాత్రమే వ్యాలిడిటీ, రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరే నంబర్ 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. అదే మీరు విశాఖపట్నం ఆఫ్లైన్లో ప్రిపరేషన్ అనేది చేయాలనుకున్నా సరే మీకు ఇక్కడ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈవెన్ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ యాక్సెసిబిలిటీ అనేది తీసుకోగలరు. అండ్ ఫీజు కూడా మనం 60,000 నుంచి కేవలం 48,000 రూపీస్కి మాత్రమే పెట్టడం అనేది జరిగింది. అండ్ సేమ్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కాబట్టి కేవలం 31 మార్చ్ వరకు మాత్రమే మనకి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట, రైట్. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ మీరు ఆఫ్లైన్ తీసుకున్నా ఆన్లైన్ తీసుకున్నా యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్ని కోర్సెస్ కూడా మీకు పూర్తిగా యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. అయితే వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు దిస్ పార్ట్, ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇట్ ఈస్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇంపార్టెంట్గా చెప్తున్నామంటే ఇది ఒక గవర్నమెంట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో కాదు, కాన్స్టిట్యూషనే ప్రజలకు డైరెక్ట్గా చూడండి, టు ఆల్ ది పర్సన్స్. సో ఇండియాలో ఉన్న సిటిజన్ అందరికీ కూడా ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట, రైట్. సో ఎటువంటి డిస్క్రిమినేషన్, వ్యత్యాసాలు అనేవి లేకుండా కాన్స్టిట్యూషన్ అందరికీ కూడా సమానంగా ఇవ్వడం జరిగింది. సో దీంతో ప్రతి ఒక్కరిని కూడా సమాన భావంతో చూసే కోణం అనేది కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరి యొక్క లైఫ్, ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట, అవునా. సో ప్రతి వ్యక్తి కూడా నువ్వే పని చెయ్యు, బట్ నువ్వు హ్యూమన్ బీయింగ్కి కాబట్టి నీకు డిగ్నిటీ అనేది ఉంటుంది అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది, అవునా. సో ప్రజల యొక్క లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్తో అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా అనేది కాపాడాలి అనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషనే డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే కాన్స్టెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది వస్తుంది, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ది స్టేట్ అని చెప్తాము, క్లియర్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ టు ద పీపుల్ టు ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ ద స్టేట్. ఎస్, అఫ్ కోర్స్ ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ. ఎందుకు? ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అనేది స్టేట్ ఒకవేళ ప్రజల మీద చేస్తే అప్పుడు సుప్రీంకోర్టులో వేస్తాం కదా, అందుకని ఆ స్టేట్మెంట్ అనేది అలా చెప్తాం. ఏంటి? ఫండమెంటల్ రైట్స్ ఆర్, చూడండి పిక్టోరియల్గా చెప్తాను, ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ టు ద పీపుల్, క్లియర్, పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది అగెయిన్స్ట్ ది ఆర్బిట్రరీ ఇంటర్వెన్షన్ ఆఫ్ స్టేట్. ఆర్బిట్రరీ అంటే స్టేట్ తనకి నచ్చినట్లుగా, ఇంటర్వెన్షన్ అంటే ప్రజల రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ ఏ విషయంలో అయినా సరే కలగజేసుకోవడాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. సో స్టేట్ ఈ విధమైన ఆర్బిట్రరీ ఇంటర్వెన్షన్ అనేది ప్రజల యొక్క హక్కుల మీద చేస్తే అప్పుడు వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, క్లియర్. సో అందుకని ఫండమెంటల్ రైట్స్ ఆర్ గివెన్ టు ద పీపుల్ అగెయిన్స్ట్ ది ఆర్బిట్రరీ యాక్షన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్తామన్నమాట, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రైట్. ఎస్, అండ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి చూడండి ఎందుకు వీటికి అంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియాలో ఉన్న పొలిటికల్ డెమోక్రసీని యాక్సెప్ట్ చేస్తాయి అండ్ పొలిటికల్ డెమోక్రసీని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. ప్రజాస్వామ్యంలో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? ఏ వ్యక్తి అయినా సరే స్టేట్ యొక్క పొజిషన్స్ అంటే గవర్నమెంట్ పొజిషన్స్కి ఎవరైనా ఎలిజిబుల్, క్లియర్. కేవలం కొంతమంది మాత్రమే ప్రైమ్ మినిస్టర్ అవ్వగలరు, కొంతమంది మాత్రమే ప్రెసిడెంట్ అవ్వగలరు, నో, క్లియర్.
ప్రతి పొజిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అంతా కూడా అందరికీ ఓపెన్గానే ఉండడం అనేది జరుగుతుంది. అవునా? దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. ఆ పొలిటికల్ డెమోక్రసీ అనేది ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్తో సాధించడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ స్టేట్ ఎటువంటి అథారిటేరియన్ సిస్టమ్ కానీ ఆర్ డెస్పోటిక్ రూల్ కానీ చేయడానికి ఉండదు. క్లియర్? డెస్పోటిక్ రూల్ అంటే నేను ప్రైమ్ మినిస్టర్ అని నాకు నచ్చినట్లుగా ఇండియాలో జరుగుతుంది అని అనకూడదు. ఎందుకు? నెక్స్ట్ వెంటనే ఎలక్షన్స్లో ప్రజలు దించేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అవునా? సో ఎటువంటి డెస్పోటిక్ రూల్ చేసినా సరే స్టేట్ తనకి నచ్చినట్లుగా ప్రజల మీద విచ్చలవిడిగా ట్యాక్సెస్ వేసిన ఒక ఆర్బిట్రరీ యాక్షన్గా, అంటే తనకి నచ్చినట్లుగా తోచినట్లుగా కొంతమందికి వ్యత్యాసం అనేవి చూపిస్తూ రూల్ అనేది కొనసాగించింది అంటే వెంటనే కోర్టులో మనం ఛాలెంజ్ అనేది చేయడానికి ఉంటుందన్నమాట. రైట్. సో అండ్ ఆల్ దీస్ ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ ది టైరనీ ఆఫ్ ది స్టేట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైరనీ ఆఫ్ స్టేట్. క్లియర్? స్టేట్ యొక్క టైరనీ, దట్ ఈస్ ఆర్బిట్రరీ యాక్షన్స్ అన్నమాట. ఎవరివి? ఆర్బిట్రరీ యాక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి బ్యూరోక్రటిక్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా వస్తుంది. బ్యూరోక్రటిక్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు వస్తారు? ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తారు. అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు వస్తారు? మినిస్టర్లు వస్తారనమాట. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక గవర్నమెంట్ మినిస్టర్ అయినా సరే రూల్స్ ప్రకారంగానే వెళ్ళాలి తప్ప వాళ్ళకి నచ్చినట్లుగా వెళ్ళడానికి లేదు. సో ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది, వాళ్ళు మితిమీరిపోయే ఛాన్సెస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, లెజిస్లేచర్ కూడా ఎప్పుడైనా ఆర్బిట్రరీ రూల్స్ అనేవి తీసుకొచ్చినా సరే అవి ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉన్నాయంటే సుప్రీంకోర్టు వాటిని వైలేట్ చేయడం వల్ల దాన్ని తీసేయడం జరుగుతుందన్నమాట. ఈ ఆర్బిట్రరీ లాస్ని కంప్లీట్గా నల్లిఫై, అంటే ఎటువంటి యాక్షన్లోకి కూడా తీసుకొని రాకుండా వాటిని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది అనమాట. సో ఈ విధమైన టైరనీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కానీ అండ్ టైరనీ ఆఫ్ ది ఆర్బిట్రరీ యాక్షన్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్తో గవర్న్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ క్లియర్గా ఫండమెంటల్ రైట్స్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్. ఏంటి అసలు గవర్నమెంట్ అనేది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్ లాస్. గవర్నమెంట్ అనేది లాస్తో, చట్టాలతో రాసి ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ మెన్. క్లియర్? సో వ్యక్తులతో కాదు, చట్టాలతో రాసి ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ అనేది ప్రజలతో, అంటే వ్యక్తులతో రాసి ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి తనకి నచ్చినట్లుగా చేసే ఉండడం అనమాట. అంటే నథింగ్ బట్ కింగ్డమ్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ ఏదైతే చేశాడో అది అక్బర్ చేసినట్టు. క్లియర్? సో ఔరంగజేబ్ ఏదైతే చేశాడో అది ఔరంగజేబ్ చేసినట్టు. బట్ ఈరోజు డెమోక్రసీ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ చేసినట్లుగా ఉంటుంది, ఇండియన్ లాస్ చేసినట్లుగా ఉంటుంది తప్ప ఒక వ్యక్తి చేసినట్లుగా ఉండదన్నమాట. సో ఒక వ్యక్తి చేసినట్లుగా ఉన్నది అంటే ఆ వ్యక్తి తన ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసం తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలా కాకుండా కేవలం చట్ట ప్రకారమే ప్రతిదీ జరిగింది అంటే రాంగ్స్ అనేవి ఎక్కడా కూడా జరగకుండా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అర్థమైందమ్మా? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్. గవర్నమెంట్ ఈజ్ మేడ్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మెన్ అని అంటాం. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ ద్వారానే ఎన్ష్రైన్ అవ్వడం జరుగుతుందన్నమాట. రైట్. సో అందుకని వీటిని వెరీ గ్యారంటీడ్, వెరీ ఫండమెంటల్ అండ్ వీటిని ప్రొటెక్షన్ అనేది డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ చేయడం అనేది జరిగింది. ఇది ఇండియా యొక్క ఫండమెంటల్ లా అన్నమాట. రైట్. ఎస్. అండ్ ఈ ఫండమెంటల్ లాస్ అనేవి, ఈ రైట్స్ అనేవి ప్రజల యొక్క కంప్లీట్ డెవలప్మెంట్, అంటే మెటీరియల్ డెవలప్మెంట్ కానివ్వండి. సార్ మెటీరియల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మెటీరియల్ డెవలప్మెంట్ అంటే దట్ ఏ వ్యక్తి అయినా సరే ఎకనామికల్గా ఒకవేళ ఎదగాలి అనుకున్న ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దాన్నే మెటీరియల్ డెవలప్మెంట్ అని అంటామన్నమాట. లైక్ నచ్చిన హౌస్ కొనుక్కోవచ్చు, ఆ హౌస్ని వాడు అమ్ముకోవచ్చు, ఎక్కడైనా సరే ఉండొచ్చు. మెటీరియల్ వెల్బీయింగ్ అనేది అతని ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ కూడా
కంప్లీట్గా స్కోప్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా కూడా కొంతమందికే రిస్ట్రిక్షన్ కాకుండా ఎవరు ఇంటెలిజెన్స్తో అయినా వాళ్ళు తన లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అన్నట్లుగా ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్లో కానీ అండ్ మోరల్ డెవలప్మెంట్లో కానీ సో ప్రజలకు ఒక ధైర్యం, నమ్మకం అనేది, మొరాలిటీ, ప్రిన్సిపల్స్, ఎథిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇండివిజువల్ యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ అనే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందనమాట. అంటే నువ్వు ఏ విధంగా స్పిరిచువాలిటీ అనేది డెవలప్ చేసుకుంటున్నావు, రైట్? నీకు దేవుడి మీద నమ్మకం ఉన్నా ఆర్ లేకపోయినా నువ్వు కేవలం కొంతమందినే పూజిస్తావా, కంప్లీట్గా నీ ఇంట్రెస్ట్ అన్నట్లుగా ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇటువంటి ఫండమెంటల్ రైట్స్ మనం 14 to 32 వరకు కూడా చూస్తున్నాం కదా, వాటిని 7 ఫండమెంటల్ రైట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఆ 7 ఫండమెంటల్ రైట్స్ అండ్ వాటి యొక్క రెస్పెక్ట్ టు ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు మనం క్లియర్గా చూడండి. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ బ్లాక్ బాస్టర్ ఆఫర్ రిగార్డింగ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఒకవేళ మీరు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే యూపీఎస్సీలో ఆప్షనల్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అవునా? సో ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీకు చూడండి 30,000 రూపీస్ కోర్స్ వర్త్ అనేది కేవలం ఇప్పుడు 22,500 రూపీస్కి మాత్రమే వస్తుంది. అయితే మీకు 31st March 24 వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ, రైట్? అండ్ ప్రతి ఆప్షనల్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈవెన్ ఎగ్జామినేషన్ ముందు కూడా మన క్లాసెస్ని హ్యాపీగా స్పీడ్గా రికార్డింగ్స్ అన్నీ కూడా మీరు వినేయచ్చు, రైట్? అండ్ చూడండి, మనం ఆఫర్ చేస్తున్న ఆప్షన్స్ దట్ ఈస్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ కంప్లీట్గా డీటెయిల్గా నేనే డిస్కస్ చేస్తాను. అండ్ మీకు కాంప్రహెన్సివ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ మన నోట్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ ఆర్ ఒకవేళ క్లాసెస్ అనేవి డెమో క్లాసెస్ చూడాలనుకున్నా మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు 7893899553, రైట్? సో కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుంది. రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, రైట్? మీకు ఇంకే డౌట్స్ ఉన్న ఆప్షనల్స్ గురించి ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, రైట్? సో దీస్ ఆర్ ది 7 ఫండమెంటల్ రైట్స్. అయితే సార్ 7 ఫండమెంటల్ రైట్స్ అంటున్నారేంటి? ఇప్పుడు కేవలం మనకి 6 ఫండమెంటల్ రైట్సే ఉన్నాయి కదా, రైట్? ఆఫ్ కోర్స్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయ్యేసరికి ఇండియాలో 7 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. అయితే వాటి తర్వాత కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి. ఆ చేంజెస్ వలన ఒక ఫండమెంటల్ రైట్ అనేది దీంట్లో స్థానం అనేది కోల్పోయింది. అండ్ యాక్చువల్లీ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్. క్లియర్, రైట్? సో మన క్లాస్ ఆఫ్ సిరీస్లో ఆ జర్నీ కూడా ఏ విధంగా జరిగిందో అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో కూడా చూద్దాం, రైట్? సో బేసికల్లీ చూడండి, దోస్ ఆర్ జనరలీ ది రైట్ టు ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14 to 18. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉంటుంది. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఎస్, ఈక్వాలిటీ మీకు అర్థమవుతుంది జనరల్గానే, ఫ్రీడమ్ అనేది కూడా మీకు జనరల్గానే అర్థమవుతుంది. మరి అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏ వ్యక్తి కూడా మీకు అర్థమవుతుంది, 23, 24 డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బట్ బేసికల్లీ ఏంటి అంటే ఏ వ్యక్తి కూడా తన యొక్క వర్క్ కానీ ఏ విధమైన ఎక్స్ప్లాయిటేషన్ అనేది గురి కాకూడదు. ఒకప్పుడు వెట్టి చాకరీ అనేది ఉండేది, క్లియర్? అంటే ఎక్కువ పని చేయించి తక్కువ శాలరీ ఇవ్వడం అనేది జరిగేదన్నమాట. అటువంటి వాటికి ఆస్కారం అనేది లేకుండా ఆర్టికల్ 23, 24 ప్రకారం రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇంకా క్లియర్గా ఆర్టికల్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను, రైట్? అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది కంప్లీట్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దీంతోనే ఇండియా అనేది ఒక సెక్యులర్ నేషన్ కింద వెస్టర్న్ కంట్రీస్లో కనిపిస్తుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్టికల్ 25 to 28. అండ్ కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేవి మనకి ఆర్టికల్ 29, 30లో కనిపిస్తాయి. అండ్ రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31. అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఆర్టికల్ 32. క్లియర్? సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్ అని చెప్తున్నాను కదా, అంటే ఒకవేళ స్టేట్ ఎప్పుడైనా ఆర్బిట్రరీ యాక్షన్ చేస్తే మనం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను కదా. అది ఏ విధంగా చెప్పడం జరిగింది అంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ఆ స్కోప్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీంట్లో ది రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ స్టేటస్ అనేది కోల్పోవడం జరిగింది. సో వాట్ హ్యాపెండ్, చాలా చేంజెస్ అనేవి జరిగాయి. అయితే ఇన్ ది కమింగ్ క్లాసెస్ వీ షల్ డీల్ అబౌట్ దట్. బట్ గుర్తుంచుకోండి, దట్ ఈస్ ఇన్ 1978
44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో మనకి ది ఆర్టికల్ 31 అనేది ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి, గుర్తుంచుకోండి కాన్స్టిట్యూషన్ నుంచి మొత్తం తీసేయలేదు, ఫండమెంటల్ రైట్ స్టేటస్ నుంచి తీసేసి ఒక ఆర్డినరీ లీగల్ రైట్ కింద పెట్టడం జరిగింది. అంటే దీనికి ఒక కొత్త ఆర్టికల్, దట్ ఈజ్ ఆర్టికల్ 300A అనేది పార్ట్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. క్లియర్? సో రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 అనేది ఫండమెంటల్ రైట్ స్టేటస్ తీసి పార్ట్ 12లో 300A ప్రకారం పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఎప్పుడైతే రైట్ టు ప్రాపర్టీ పోయిందో 7 ఫండమెంటల్ రైట్స్ నుంచి 6 ఫండమెంటల్ రైట్స్గా మనకి నేమ్ అనేది రావడం జరిగిందనమాట. అర్థమైందా? రైట్, దీని స్టోరీ అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. రైట్, సో అయితే ఈ విధంగా మనకి ఫండమెంటల్ రైట్స్ టోటల్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కూడా మీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్, ఎస్. అండ్ ఇయర్ అండ్ ఆఫర్ చూడండి, దట్ ఈస్ రిగార్డింగ్ ఫ్యూ కోర్సెస్ లైక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కానీ, సీసాట్ కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అయినా, కరెంట్ అఫైర్స్ కోర్స్ అయినా, మీరు ఇందులో ఏ సింగిల్ కోర్స్ తీసుకున్నా సరే మీకు కేవలం 5,000 రూపీస్కే అవైలబుల్ వస్తుందన్నమాట. రైట్, సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. 31st March 2024 వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ అనమాట. రైట్, సో తర్వాత కోర్సెస్ అన్నీ మళ్ళీ 10,000 వెళ్తుంది. సో బ్యూటిఫుల్ కోర్స్, ఇక్కడ ఒక్కొక్క కోర్స్ మీద మీకు 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, ఎస్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553.